Hi friends, welcome to Mahesh teaching channel. Today class is scrunchies preparation. రబ్బర్ బ్యాండ్ తయారు చేయటం. హెయిర్ బ్యాండ్స్. ఫస్ట్ సాటిన్ క్లాత్ని తీసుకోవాలి. విడత వచ్చి 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. లెంగ్త్ వచ్చి 21 ఇంచెస్, 2 సైడ్స్ 21 + 21 42 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. లెంగ్త్ 21 + 21 42 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో స్క్రంచీస్ని ప్రిపేర్ చేసుకుందాం. స్క్రంచీస్ కోసం విడ్త్ 3 ఇంచెస్, లెంగ్త్ 21 + 21 = 42 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో స్క్రంచీస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్క్రంచీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్స్ పెట్టుకొని రివర్స్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇంకా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత స్క్రంచీస్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసిన దాని పైన పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసిన దాని మీద కాకుండా దాని పక్క మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వీటిని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇలా క్లాత్ని లోపల నుంచి లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లాక్కుంటూ లోపల క్లాత్ని సరి చేసుకుంటూ ఆపోజిట్ సైడ్లో క్లాత్ని పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లోపల క్లాత్ మీద పడకుండా బయట క్లాత్ మీద పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. లోపల క్లాత్ని సరి చేసుకోవాలి. వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని క్లాత్ని 1 ఇంచ్ వదిలి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. ఇలా స్టిచ్చింగ్ చేసిన దాన్ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ లెంగ్త్ వచ్చి 7 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. ఎలాస్టిక్ లెంగ్త్ 7 ఇంచెస్ ఉండేలా చూసుకొని 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా ఎలాస్టిక్ని లోపలనే పెట్టుకోవాలి. పిన్నిస్తో లోపల పెట్టుకొని ఎలాస్టిక్ని లోపల వైపు పెట్టుకుంటూ సరి చేసుకోవాలి. ఎలాస్టిక్ లెంగ్త్ 7 ఇంచెస్ అయితే సరిపోతుంది స్క్రంచీస్ కోసం. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే స్క్రంచీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి.
రెండింటిని కలిపి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ పడదు కాబట్టి రెండింటిని ముడిలా వేసుకోవాలి. స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, కానీ ముడిలా వేసుకోవాలి. ఆ తర్వాత లోపలికి పెట్టుకొని మిగిలిన క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ స్క్రంచీస్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మ్యాచింగ్ డ్రెస్సుల మీద మిగిలిన క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ క్లాత్ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ క్లాత్ని బయట స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే స్క్రంచీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.